చింతల్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవ సభకు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి పాత్ర చాలా కీలకమని, అలాగే 44 సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఐకమత్యంగా ఉండి ఒక రేటు నిర్ణయించుకునే సెంట్రింగ్ సమస్యలపై చర్చించుకోవడానికి నా వంతు సహాయం అందిస్తానని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదాం, జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికులు మా పైన చేసే ఆరోపణలు అవాస్తవమని, మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మేస్త్రి పని చేసిన తర్వాతే సెంట్రింగ్ పని ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. మీ వైఖరి ఇలాగే ఉంటే 1,00,000 మంది కార్మికులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మీరందరూ ఐక్యమత్యంగా ఉండండి. మీ రేట్లు ఏవైతున్నాయో ఆ రేట్లన్నీ కూడా మీరే మీ అంతలో మీరే నిర్ణయించుకొని ఆ నిర్ణయించుకున్న రేట్ల ప్రకారంగా మీ అందరూ ఐక్యమత్యంగా ఉండి ఆ భవన యజమానానికి ఎవరైతే ఉన్నారో వారిని సంతృప్తిపరచండి. మీరు కూడా సంతృప్తి చెందదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఏవొచ్చినా అందరూ ఒక కుటుంబ సభ్యులుగా భావించి మీరందరూ కూడా ఐక్యమత్యంగా కలిసిమెలిసి ముందుకు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ ఏ విధంగా అయితే ఐక్యమత్యంగా ఉండి ఒక భవన నిర్మాణంలో సంతోషంగా మీరందరూ కూడా ఏ విధంగా అయితే మీరు చేస్తారో ఆ భవనం నిర్మిస్తారో వారి కుటుంబ సభ్యులతోని ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తాను. మీరు బాధపడితే ఇంటి యజమాని బాధపడతాడు. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచే బాధ్యత మీ అందరిపై ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ, అనేక సమస్యలు ఉండొచ్చు, సెంటరింగ్ వ్యవస్థ కానివ్వండి, అనేక ఇతర సమస్యలన్నీ కూడా కూర్చొని పరిష్కరించుకొని తప్పకుండా పరిష్కరించుకోవడానికి నా వంతు సాయంగా, మా పార్టీ వంతు సాయంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మీ అందరికి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఈ దీంట్లో భాగంగా ఏవైతే 43 సంఘాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదం బాబుని మాట్లాడుతున్నా. మీరు ఏదైతే అలిగేషన్ పెట్టారో మేస్త్రుల పైన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు బహిరంగంగా మాకు క్షమాపణ చెప్పిన దాకా ఈ ఉద్యమాలు ఎక్కడ కూడా ఆగవు. మీ మీద ఎక్కడైనా సరే ఏది మాట్లాడాలన్నా మీరు సహించాల్సి వస్తుంది. కానీ మీరు ఏమి ఎదురు మమ్మల్ని ఏమంటానికి కూడా లేదు. మనము అందరం కలిసి, మనం ఎప్పటి నుంచో కలిసి పనిచేసుకుంటున్నా ఉన్న వాళ్ళని ఎడదీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎడదీసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవ్వరు రాజ్యాంగంలో కూడా లేదు. ఎదుటి వాడిని మనము పర్మిషన్ లేకుండా ఏ మాట కూడా మాట్లాడకూడదు. మాతోటే మీరున్నారు తప్ప మీ తర్వాత మేము రాలా. తరతరాల నుంచి కూడా మేస్త్రి గౌరవంగా జీవిస్తుంది. ఎక్కడ కూడా మనము తప్పు చేయలేదు, ఒకరికి అన్యాయం చేయలా. మేస్త్రి అంటే ఒక కొవ్వొత్తి లాంటి వాడండి. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చేవాడు ఆయన. పస్తులుండా సరే అందరికి వెలుగునిచ్చేవాడు మేస్త్రి అనేవాడు. అటువంటి మేస్త్రిని పట్టుకొని మీరు ఈరోజు ఎక్కడో, మీరు ఎక్కడి నుంచో వచ్చారు. మీరు కూడా 90% మేస్త్రి. ఈ వేదికను అలంకరించిన పద్మానగర్ ఫేజ్ 2 యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అలాగే పద్మనగర్ ఫేజ్ 2 యూనియన్ సభ్యులందరికీ, నేను మీ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, ఈరోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ వేదిక మీద ఉన్న రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆదం బాబు గారికి మరియు సంపత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకున్నామో అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయమే. గత 15 రోజుల నుంచి మన సెంట్రింగ్ కార్మికులు, మన తోటి కార్మికులే వాళ్ళు ఇట్లా సెంట్రింగ్ బచావ్, మేస్త్రి హటావ్ ఇలాంటి నినాదాలు చేస్తూ మన దాంట్లో మన కడుపు మనమే కొట్టుకున్నట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలి.
మేస్త్రి లేనిది సెంటరింగ్ వాళ్ళకి పని లేదు. అసలు వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకు సలహా ఇచ్చింది ఎవరు వాళ్ళకి అర్థమైతలేదు. ఒకసారి తిరిగి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇది మేస్త్రి లేకపోతే సెంటరింగ్ ఏం చేసుకుంటారు వాళ్ళు? మా మేస్త్రిలే, మేము సెంటరింగ్ కొట్టుకొని మేము చేయగలుగుతాం కదా.